పెహల్గాంలో ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఇండియన్ ఆర్మీ ఓ వీడియోను పోస్ట్ చేసింది. యుద్ధానికి తాము ఎప్పుడు రెడీ అనేలా ఉన్న ఓ వీడియోను ఇప్పుడు చర్చనీయాంశంగా పోస్ట్ చేయడం మారింది. తమకు ఏ మిషన్ కూడా దూరం కాదని, ఏ భూభాగం కూడా కఠినం కాదని ఆర్మీ పేర్కొంది. భయం లేని ఆపలేని ఫోర్స్ తమదంటూ చాటి చెప్పింది ఇండియన్ ఆర్మీ. మరోవైపు ఉగ్రదాడి తరువాత కశ్మీర్కు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే టూరిస్టులు కనిపిస్తున్నారు. అక్కడ వాళ్ళు కూడా భయంగానే పర్యాటక ప్రదేశాల్లో తిరుగుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. ఏదైతే పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి కాల్పుల అనంతరం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా సెర్చ్ ఆపరేషన్ భారీగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా కాల్పులకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదంటూ కూడా ఇటు ఇండియన్ ఆర్మీ కానీ భారత ప్రభుత్వం కానీ గట్టిగా వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఆర్మీ ఒక సంచలన పోస్ట్ కూడా చేసింది. ఇక బోర్డర్లో హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఈ పోస్ట్ చేయడం పట్ల ఇటు పాకిస్తాన్లో కూడా కొంత అలజడి మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లప్పుడూ సిద్ధం అంటూ కూడా దేనికైనా సిద్ధం అంటూ కూడా ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేయడం, జవాన్లకు సంబంధించిన విన్యాసాలను ఇండియన్ ఆర్మీ షేర్ చేసింది. ఈ విజువల్స్ను చూసి కూడా పాకిస్తాన్లో అలజడి మొదలైనలకు కూడా కనిపిస్తుంది. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ వైపు నుంచి ఇండియన్ ఆర్మీ దాడి చేస్తుందనే భయంగా కాలం వెల్లదీస్తున్న పరిస్థితి పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదుల్లో కానీ పాకిస్తాన్కి సంబంధించిన బోర్డర్లో కూడా వారికి కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఏ భూభాగం మాకు దూరం కాదు, క్లిష్టమైంది కూడా కాదు, ఏది కూడా మాకు కష్టమైంది కాదు, ఎక్కడికైనా మేము వస్తాం, ఎంతటి దానికైనా మేము తెగిస్తాం, ఎప్పుడైనా దాడి చేసేందుకు మేము రెడీగా ఉన్నామంటూ కూడా, అటాక్ చేసేందుకు రెడీగా ఉన్నామంటూ కూడా ఇండియన్ ఆర్మీ ఒక పోస్ట్ను పెట్టింది. ఇప్పటికే మేము రెడీ అంటూ కూడా ఇండియన్ నేవీ పోస్ట్ చేసింది. ఇక భారత్ను రెచ్చగొట్టేలా పాకిస్తాన్ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలోనే ధీటుగా ఇండియన్ ఆర్మీ బదులిచ్చింది. ఏదైతే ఈ పెహల్గాం ప్రాంతం ఏదైతే ఉందో నిన్నటి వరకు కూడా నిర్మానుష్యంగా ఉంది. పర్యాటకులు రాక, యాత్రికులు రాక ఎంతో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంగా మారింది. అయితే ఇండియన్ ఆర్మీ కానీ, ఇటు భారత ప్రభుత్వం కానీ, ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా ఒకటే చెప్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎంతో మంచి మనసున్నవారు. ఎవరో ఉగ్రవాదులు చేసిన పనికి ఇప్పుడు మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అంతా మంచిగా ఉంటుంది, అందరూ కూడా ఇక్కడ పర్యటనకు రావచ్చు అంటూ కూడా తెలిపిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే, అంటే ముందుగానే ఒక 4-5 రోజుల ముందు నుంచే ఇక్కడ జమ్మూ కాశ్మీర్, పుల్గాం, అనంతనాగ్ ఇతర ప్రాంతాల్లో పర్యటించిన వారు ఒక్కొక్కరుగా ఇప్పుడు పుల్గాంకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెహల్గాంకు వస్తున్నారు. మనం ప్రజెంట్ పెహల్గాం ఎంట్రన్స్లో ఉన్నాం. పెహల్గాం పరిసర ప్రాంతాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఒక ఫోటో స్పాట్. ఇక్కడికి వచ్చిన వారు డెఫినెట్గా ఇక్కడ ఫొటోస్ తీసుకుని వెళ్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది పర్యాటకులు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి మరింత समाचार मैडम बोलिए, आप कहाँ से है, कितने दिन हुआ यहाँ पे आके? हम वडोदरा से आए हैं और हमारा टूर तो 10 दिन का है। तो पहले सोचा था कि स्किप कर देते हैं, लेकिन यहाँ आकर बहुत मज़ा आ रहा है, तो कंप्लीट करके ही जाएंगे। बहुत अच्छा है और डरने जैसा कुछ है नहीं। हमारी आर्मी इतनी अच्छी है तो फिर डरने की क्या बात है। सरकार बहुत अच्छी है, बहुत सपोर्ट करती है। कोई बात नहीं, कोई डरने की बात नहीं। डर सबको लगता ही है, जो आने वाले उसको भी लगता है। हम जिस दिन हुआ था तभी आए हैं, कुछ नहीं। यहाँ सब सिक्योरिटी बहुत टाइट है और अभी तो बहुत मज़ा आ रहा है यहाँ आके। डर लगता था पहले, पर अभी कुछ नहीं है। जो लोग आने वाले हो आओ। यहाँ पे पहलगाम में अटैक हुआ उसी टाइम पे आप आया? हाँ, उस रात को ही हमारी फ्लाइट थी। हाँ, तो हम एयरपोर्ट से भी वापस चले जाने वाले थे, पर हमारा हस्बैंड ने बोला कि नहीं, जाना ही तो है, जाएंगे ही, जो देखेंगे, जो ऐसा लगता है कुछ तो होटल में ही रुक के वापस आ जाएंगे। पर नहीं, हम आए उस दिन से घूम रहे हैं। गुलमर्ग हुआ, सोनमर्ग हुआ, फिर श्रीनगर लोकल साइट सीन हो गए, अभी आज पहलगाम आए हैं और अभी 2 दिन श्रीनगर में ही है। सर अब बोलिए, अभी आप क्या करने वाला है? अभी तो बेसरन पूरा बंद है, 4 दिन से फायरिंग होने के बाद अभी पूरा वहाँ पे किसी को अलाउ नहीं कर रहा है आर्मी वाला।
अभी एनआईए के इन्वेस्टिगेशन भी चल रहा है। आप क्या बोलना चाहते हैं? बैसरन जाने का कोई है? हम पहले से प्लान करके आए थे कि भाई हमें सब प्लेस हम देखेंगे, पर अभी जैसे कि गवर्नमेंट ने ये बंद किया हुआ है तो उनके पीछे भी कुछ रीज़न होगा कि भाई इनको पकड़ सके या कुछ भी कर सके। गवर्नमेंट सपोर्ट कर रही है, लोकल पब्लिक भी अच्छा सपोर्ट कर रही है। ये सब जो भी हुआ है बहुत बुरा है, लेकिन हम कुछ कर नहीं सकते इसमें। हम सोचेंगे कि हम 3 दिन तो अभी इधर ही है, तो आई थिंक ओपन होगा कुछ होगा तो हम डेफिनेटली यहाँ पे लोकेशन में जाएंगे और देख के आएंगे। गवर्नमेंट को लगता है खोलना है तभी खोले, गवर्नमेंट को नहीं लगता है जो करना है उसको सर्च ऑपरेशन करना है, जो भी करना है वो करने दीजिए, उसको जैसा ठीक लगे गवर्नमेंट ऐसा ही करना है। हम सब उनके साथ है। बहुत अच्छा लगा यहाँ पे आके। पहले मूड नहीं था सबका, क्या खराब हो गया था कि नहीं जाना, फिर जैसे जैसे सबको लगा कि हाँ इतनी चलते हैं, इतना जब आए हैं तो फिर वहाँ पे चल के देख के आते हैं, और फिर यहाँ आने के बाद बहुत अच्छा लग रहा है। और पहलगाम भी पहले आने का नहीं प्लान था, सडनली गाड़ी में बैठे और हमारे इन्होंने बोला कि नहीं आप जाके आओ, पहलगाम आए हो तो इतना दूर से, तो फिर हमने कहा चलो जाके आते हैं। ये हमारे साथ में आए थे ड्राइवर, मैंने बोला कहीं जाके आओ, तो फिर हमने प्लान कर दिया। अब जैसा खुलेगा तो जाएंगे, नहीं खुलेगा तो आगे और कहीं चले जाएंगे, जम्मू कटरा वहाँ पे जाने का प्लान है वैसे भी। बोलिए, आपको जैसा है एक नया मैरिड कपल आया था, एक हफ्ता था उसको, उसका तो एक हफ्ता हुआ शादी होके, इधर आने के बाद उसको सामने बीबी के सामने पति को मार दिया। आप क्या बोलना चाहते हैं? ये तो बहुत बुरा हुआ, ये देख के ही मुझे बहुत डर लग रहा था कि ऐसा नहीं होना चाहिए, पर ये दुनिया में ऐसा हुआ है कि यार कोई भी बंदे के साथ ये मैरिड कपल भी था और सेकेंडरी लोकल लोगों के भी डर हुआ है, टूरिस्ट भी बहुत डरे हुए हैं इसमें, लेकिन ये बहुत बुरा हुआ है, तो ऐसा नहीं होना चाहिए था। हमारी आर्मी का जो ड्रेस पहन के जो किया है ना वो बहुत गलत किया है। क्यों हमारा वो कोई आर्मी वाला भी हमसे पूछता है तो हमको डर लग जाता है कि ये होगा, पर नहीं, जो वो उन्होंने जो किया वो बहुत गलत हुआ है। अभी ऐसा कुछ नहीं होगा। अभी खुलेगा तो अब जाएगा बैसरन? 100% हम जाएंगे और हम वेट भी करेंगे, 2 दिन तक यहीं पे है तो हम वेट करेंगे कि भाई गवर्नमेंट ओपन करती है तो या हम 100% जाएंगे। और गवर्नमेंट का और आर्मी का पब्लिक का जो भी सपोर्ट है ना, वो हमें हमारा ट्रस्ट लेवल बढ़ाया है 2 दिन में। हम उनके साथ है, वो लोग भी बोल रहे थे, तो उस हिसाब से हम 100% जाएंगे। మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ కాల్పుల ఘటన జరిగిన తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే ఎవరు కూడా పెహల్గాం అలాగే బైసరన్ వెళ్ళకూడదని మేము అనుకున్నాం. కానీ గత 3 రోజులుగా ఆర్మీ కానీ లోకల్ సిబ్బంది కానీ మాకు సపోర్ట్ చేస్తున్న తీరు చూస్తే ఒకవేళ బైసరన్ ఆ ప్రాంతాన్ని ఓపెన్ చేస్తే కనుక వెళ్ళి విజిట్ చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే నూతన దంపతులను అలాగే నవవధువులు ఎవరైతే ఉన్నారో వారిని వారి భర్తను నేవీ ఆఫీసర్ను కాల్చి చంపడం కానీ ఇతర అనేక మందిని దాదాపు 26 మందిని హతమార్చడం అనేది, కాల్చి చంపడం అనేది దారుణం. కానీ ఆర్మీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాము. ఒకవేళ ప్రభుత్వం ఓపెన్ చేసి కనుక పర్మిషన్ ఇస్తే కనుక సందర్శించడానికి మేము వెళ్తామంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఒక పోస్ట్ చేయడం పట్ల ఇప్పుడు పాకిస్తాన్ కొంచెం భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఏం చేయబోతుంది, త్రివిధ దళాలను కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆర్మీ చీఫ్ అలాగే భారత ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి వీరందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీరు ముగ్గురు త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా అటాక్ చేసే అవకాశం ఉంది, దానికి సంసిద్ధంగా ఉండాలి, 24 అవర్స్ డ్యూటీలో ఉండాలంటూ కూడా ఆర్మీకి సంబంధించిన ఆర్మీ చీఫ్ ద్వివేది కూడా సెలవులను కూడా రద్దు చేశారు. అందరూ అందుబాటులో ఉండాలని తెలిపిన నేపథ్యంలో అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏ సమయంలోనైనా ఎక్కడికి వెళ్ళేందుకైనా, ఏ ప్రాంతానికి వెళ్ళి మేము అటాక్ చేసేందుకైనా భారతదేశానికి న్యాయం చేయడానికి, ప్రజలను కాపాడడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆర్మీ విన్యాసాలకు సంబంధించిన వీడియో కూడా ఒకటి పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ వీడియో అలాగే ఆ పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. ఈ వీడియో కాస్త పాకిస్తాన్కు చేరడంతో పాకిస్తాన్ ఆర్మీ కానీ అటు ఉగ్రవాదులందరూ కూడా భయపడుతున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా ఎవరైతే ఉగ్రదాడులు పాల్పడ్డారో వారికి సంబంధించిన సానుభూతి పరులు కానీ వారి సహచరులు కానీ ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లను ప్రజెంట్ సోదాలు నిర్వహిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రజెంట్ కొనసాగుతుంది జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా. ఇటు అనంతనాగ్ జిల్లా కానీ, పుల్గాంలో కానీ, కుల్గాంలో కానీ, పరిసర ప్రాంతాల్లో, పెహల్గాం, పుల్వామా ప్రాంతాల్లో అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ భారీ భద్రత నడుమ సోదాలు కొనసాగిస్తున్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పర్యాటకులు ఎవరైతే ఉన్నారో రావాల్సిన వాళ్ళు రావచ్చు, మీ అందరికీ మేము అండగుంటామంటూ కూడా అందరూ పిలుపునిస్తూ ఉన్నారు. సయ్యద్, థ్యాంక్ యూ శివ.